రజాకార్ మూవీ రివ్యూ. ఇండియాకి స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం రాలేదు. ఆ సంస్థానాన్ని నిజాం చక్రవర్తి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలిస్తున్నాడు. దీంతో భారత ప్రభుత్వం ఈ సంస్థానాన్ని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. కానీ నిజాం దానికి ఒప్పుకోడు. నిజాం ప్రైవేట్ సైన్యమైన రజాకార్లు ఆ సంస్థానంలోని ప్రజలని ఎన్నో ఇబ్బందులు పెడుతుంటారు. ఆ హైదరాబాద్ సంస్థానాన్ని ఎలా విలీనం చేశారు, రజాకార్ల దౌర్జన్యం ఏంటి, సర్దార్ వల్లభాయ్ గారి పాత్ర ఏంటి అనేది మిగతా మూవీ స్టోరీ. చాకలి ఐలమ్మగా చేసిన ఇంద్రజ గారి యాక్టింగ్ చాలా బాగుంది. రాజిరెడ్డిగా చేసిన బాబీ సింహ, ప్రేమ కూడా ఒక మంచి పాత్ర చేశారు ఈ మూవీలో. అనసూయ భరద్వాజ్ గారు మూవీలో చేశారు. ఈ మూవీలో చేసిన ప్రతి ఒక్కరి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా కాసిం రజ్వీగా చేసిన పాత్ర చాలా బాగుంది. ఆ పాత్ర చేసిన రాజ్ అర్జున్ యాక్టింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇక మూవీలో బతుకమ్మ సాంగ్ అయితే చాలా బాగున్నాయి. ఇంకో సాంగ్ కూడా చాలా బాగుంది. బీజిఎం కూడా చాలా బాగుంది. బీజిఎం అయితే మూవీకి చాలా బలం అని చెప్పుకోవచ్చు. డిఓపి ఈజ్ గుడ్. ఆనాటి వాతావరణాన్ని బాగా చూపించారు. ఆనాటి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజల జీవన విధానాన్ని చాలా బాగా చూపించారు. స్టోరీ స్క్రీన్ అయితే చాలా బాగున్నాయి. కానీ కొన్ని సీన్స్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. అంటే కొన్ని హింసకు సంబంధించిన సీన్స్ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ వస్తాయి. అవి అయితే చాలా ఘోరంగా అనిపించాయి. ఫైనలీ మూవీ అయితే చాలా బాగుంది. మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. మూవీ చూశాక నాకైతే మూవీ అయితే నచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో దీంతో ఫ్యామిలీతో చూసే మూవీ అయితే కాదు, కానీ చరిత్ర తెలుసుకోవడం కోసం అయితే ఒక్కసారి అయితే ఈ మూవీని చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3/5. ఈ మూవీ అయితే చరిత్ర తెలుసుకోవడానికి కోసం ఒకసారి అయితే చూడొచ్చు. ఫస్ట్ హాఫ్లో కొన్ని హింసకు సంబంధించిన సీన్స్ అయితే ఇబ్బంది పెడతాయి. చిన్నపిల్లల్ని అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్పుకోవచ్చు. ఈ రివ్యూ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీరు మూవీ చూస్తుంటే మీకు మూవీ ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి సజెషన్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.